పక్కన మేఘం, మెరుపు పక్కన మేఘం ఉన్నట్లుగా అమ్మవారి పక్కన స్వామి ఉన్నాడు అన్నాడు. మెరుగు చెంగటనున్న మేఘంబుకైబడిన్ ఉవిద చెంగటనుండనొప్పువాడు చంద్రమండల సుధాసారంబు బోలిక మొగమున చిరునవ్వు మలచువాడు. వాల్మీకి స్మితపూర్వాభిభాషి రామ అన్నాడు. ఎప్పుడు చిరునవ్వు నవ్వుతుంటాడట. ఆయన కన్నా ముందు మనం నవ్వుదామంటే కుదరదు, ఆయన నవ్వుతూనే కనపడతాడు ముందు. స్మితపూర్వ అభిభాషి అన్న. అందువల్ల మొగమున చిరునవ్వు మొలచువాడు వల్లీయుత తమాల వసుమతీజము భంగి పలు విల్లుము పునబరగువాడు. ఆ విల్లు ఉందట ఆయనకి. కొంతమంది ఏదైనా వస్త్రధారణం చేస్తే వస్త్రం పెద్దదైపోయి మనిషి చిన్నగా ఉంటారు, కానీ రాముడు ఎట్లా లేడు. ఆయనకు ఒక పెద్ద చెట్టుకు, ఒక కానుగ చెట్టుకు ఆకులు నల్లగా ఉంటాయి. ఆ కానుగ చెట్టుకు ఒక చిన్న తీగ ప్రాకినట్లుగా ఎడమవైపు భుజానికి ఈ విల్లు వేలాడుతూ ఉందట. అంత బాగా చెప్పాడు. వల్లీయుత తమాల వసుమతీజము భంగి పను విల్లుము పునబరగువాడు నీలనగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తలగల్గువాడు. ఆయన కిరీటం వర్ణించాడు. ఎలా ఉంది? నల్లగా కొండ ఉందట. ఆ కొండ మీద అప్పుడప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు. అంటే ఇలా అర్ధచంద్రాకారముగా ఇలా సూర్యుడు కనపడతాడు. కొంచెం ఇక్కడ ఇట్లా ఉంటుంది. అలా సూర్యుడు వెనక కనపడుతూ ఉంటాడు. ఎంత బాగా నల్లగా ఉన్నాడు స్వామి, నీలంగా. ఆ నలుపు మామూలుగా చాలా ఆస్వాదనీయమైన నలుపు. ఆ నలుపు మామూలు నలుపు కాదు, అది ఒక జిగజిగ మెరుపుతో కూడినటువంటి నలుపు. అందరికీ ఇష్టపడేటువంటి నలుపు అన్నమాట. నీలనగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తలగల్గువాడు పుండరీక యుగము బోలు కన్నులవాడు. ఆయన నల్లగా ఉన్నాడు కానీ కళ్ళు చాలా తెల్లగా. పుండరీకం శితాంభోజం, తెల్లని పద్మమట, 1000 రేఖలతో విరిసిన పద్మం. అలా కన్నులున్నాయి. పుండరీక యుగము బోలు కన్నులవాడు వెడదయురము వాడు. వక్షస్థలం ఇలా ఉన్నది. వెడదయురము వాడు విపుల భద్రమూర్తి రామముఖ్యుడొక్కరుడు రాజముఖ్యుడొక్కరుడు నా కన్నుగవకు ఎదుట కానబడియే. నా కన్నులకు ఇట్లా కనపడ్డాడు. సీతా సమేతుడై రామచంద్రుడు దర్శనమిచ్చాడు. పల్లికెడితి భాగవతం. మామూలుగా నాది విన్నవాళ్ళందరికీ తెలుస్తుంది. మామూలుగా అందరూ పల్లికెడితి భాగవతమట, పలికించు విభండు రామభద్రుండట. ఒక్క 2 నిమిషాల్లో మీరు